కరీంనగర్లో నాణ్యతా ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆర్ఎస్డీ వారి అల్కాపురి శారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలో 2 BHK ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర న్యూ డిమార్ట్ ఎదురుగా. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా అన్యాయం చేసిండ్రు. 45 నుంచి తిప్పి సవా చంపిండ్రు, కాలు చేతులు ఆడకుండా చేసిండ్రు. కొంతమంది 100 మంది చనిపోయినరు. ఇంకా మిగతా మంది ఉన్నారు. వాళ్ళ బొమ్మకలు ఇత్తా అని ఇవ్వలేదు. పల్లె మాకు ప్రపోజల్స్ పెట్టిండ్రు. 17లా ఇక్కడికి వచ్చింది. నీకు వీళ్ళు పెండింగ్ పెట్టుకొని నకరాలు చేసిండ్రు, ఇవ్వకుండా చేసిండ్రు. 17లా ప్రపోజల్స్ వచ్చినాయి, ఆర్డీఓ నుంచి కలెక్టరేట్కి వచ్చినాయి. వీళ్ళు 8 ఏళ్ళు పెండింగ్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తిమ్మాపురం మండలం యాదవులపల్లె వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు. 502, 522 మా భూమి మాకు ఇవ్వాలి. బొమ్మకల్ది దాని వంతుకి ఇంకెక్కడాన్ని ఇవ్వాలి. గవర్నమెంట్ ల్యాండ్ అది మాకు అలాటాడు, కానీ హ్యాండ్ ఓవర్ చేయాలి. శర్మ కలెక్టర్ ఏదైతే మాకు ఏదో ఒకటి ఇవ్వండి, మాకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా అంటే చెరువు అప్పుడు అలాటాడు. మూడు అలాట్మెంట్ సైట్స్. నా పేరు జి రామ్ నర్సయ్య. నేను TNGOs అంటే తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో మెంబర్ను. 930 మంది మెంబర్స్ ఉండిరి. 930 మంది మెంబర్స్ ఉంటే ఇక ప్రయత్నం చేసుకుంటూ ల్యాండ్ కావాలి అని అంటే పాత చెరువుకు చెప్పన్నా వస్తుందా? పాత చెరువులో ఒకటి ఫస్ట్ ప్రొసీడింగ్ ఇచ్చింది కలెక్టరు, అలాట్మెంట్ చేసి కొన్ని అదే 30 ఏళ్ళ కింద. తర్వాత రెండవది ఏం చేసిండ్రు అని అంటే ఎర్రకుంటలో ఇచ్చిండ్రు. ఎర్రకుంట అంటే భగత్ నగర్లో ఉంటుంది, అక్కడ కూడా ల్యాండ్ కొంత అలాట్మెంట్ చేసిండ్రు. థర్డ్ ప్రొసీడింగ్ ఏంది అని అంటే బొమ్మకల్ చెరువు థర్డ్ ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు. అయితే అప్పటి సొసైటీ లెవెల్ అయితే మెంబర్లు ఉన్నారో ఈ సొసైటీ ప్రెసిడెంట్ సెక్రటరీలు వాళ్ళు ఇంజస్టిస్ చేసి ఆ ప్లాట్లు కమాన్ దిక్కున్నటువంటి పాత చెరువులో ప్లాట్లు చేసుకున్నారు, ఎర్రకుంటలో ప్లాట్లు చేసుకున్న తర్వాత ఏమైంది, థర్డ్ ఏదైతున్నదో బొమ్మకల్కు వెళ్ళరు. బొమ్మకల్కు పోయి బొమ్మకల్ 96 సర్వే నంబర్లో 20 ఎకరాల భూమి ఉన్నది అన్నట్టు. ఇది అయిన తర్వాత మేమేం చేసినాం అని అంటే మళ్ళీ ఎంఆర్ఓ తిమ్మాపూర్ పోయినాం. ఎంఆర్ఓ తిమ్మాపూర్ పోయి ఐడెంటిఫై చేయండి ల్యాండ్ అంటే మేము ఐడెంటిఫై చేసుకున్నాం. ఎంత అంటే 21 ఎకరాల భూమి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి. అయితే వాళ్ళు ఆల్రెడీ అక్వైర్ చేసుకున్నది, ఆ కాలువల పనులు ఎప్పుడో అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు అంటే మళ్ళీ అది అవసరం లేకుండానే ఉన్నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు.